ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, నిరుద్యోగ సమస్యను తీర్చాలి, ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని ప్రధానమైన వృత్తిగా పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని కన్న ప్రాంతం, మనల్ని పెంచిన ప్రాంతం, మనల్ని నమ్ముకున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఆ కార్యాచరణ, ఆ ప్రణాళికతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కోవిడ్ వచ్చే వరకు ఫార్మా ఎంత గొప్పగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఉందో ఎవరికి తెలియదు. 4 వ్యాక్సిన్స్ కోవిడ్ సందర్భంలో ఉంటే 3 తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నది, ఒకటి పూనాలో. దీనికి కారణం 1965లో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు నగరంలో ఐడిపిఎల్ను ప్రారంభించింది కాబట్టి, అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు బయటికి వచ్చి ఎస్ఓఎల్ రెడ్డి ల్యాబ్స్ లాంటి, హెటరో డ్రగ్స్ లాంటి ఫార్మా కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలు, బయాలజికల్ ఈవెంట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలను ప్రారంభించిన కాబట్టి ఈరోజు దేశంలోనే బల్క్ డ్రగ్ ఫార్మా మనము ఒక దిగ్గజాలుగా తెలంగాణ రాష్ట్రం రాణించింది. ఇదే కాదు, ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే ఈ దేశానికి కంప్యూటర్ను అందించాలని మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మనం ఇచ్చే ఉద్యోగాలు తక్కువ, మనం కల్పించే ఉపాధి తక్కువ, మన ప్రాంతంలో యువకులను, యువ సంపదను ప్రపంచంతో పోటీ పడ్డప్పుడే రాణించగలుగుతామని చెప్పి వారు ప్రత్యేక కార్యాచరణను తీసుకొని హైటెక్ సిటీని నిర్మించడమే కాకుండా ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్, ఎనీ బిగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం మీద, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే. నేను ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా అంటే 450 సంవత్సరాల క్రితం కుతుబ్ షాయిలు మొదలుపెట్టిన హైదరాబాద్ నగర నిర్మాణం నిజాంలు వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, సిద్ధాంతపరంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా, రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళినాం కాబట్టి కుతుబ్ షాహీ నుంచి మొదలు పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి వరకు హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారితే మా విధానాలు మారవు, ఇంకా మెరుగైన విధానాలతోని మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలన్నదే మా ఆలోచన.